శ్రీ గురుభ్యో నమః. భగవంతుడు భక్తుల కోరిక మేరకు, మహర్షుల అభ్యర్థన మేరకు తన సంకల్పం కారణంగా కూడా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలాగే తన జాడను తెలియజేయడం, నిత్య కైంకర్యాలు చేయించుకోవడం చేస్తూ ఉంటాడు. అలా స్వామివారు ఒక నవాబుకు స్వప్నంలో దర్శనమిచ్చి తన నిత్య పూజలకు అవసరమైన ఖర్చును ఆ నవాబు భరించేలా చేయడం ఒక క్షేత్రంలో జరిగింది. బాలాజీగా వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన ఆ క్షేత్రం పేరే బండపాలెం. ఇది సూర్యాపేట జిల్లా కోదాడకి అత్యంత సమీపంలో అలరారుతోంది. ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశంలో అంతా బండపరుచుకుని ఉంటుంది. పైకి కాస్త పలచగానే కనిపించినప్పటికీ పైకి కనిపిస్తున్నది ఒక కొండ తలభాగంగా చెప్పుకోవచ్చు. ఈ బండను ఆనుకునే ఊరు పొలాలు ఉంటాయి. అందువల్లనే ఈ ఊరుకు బండపాలెం అనే పేరు వచ్చింది. విశాలంగా పరుచుకున్న ఈ బండపైనే వెంకటేశ్వర స్వామి వెలిశాడు. స్వామివారు ఇక్కడ స్వయంగా వచ్చి వెలిసినట్టుగా గ్రామస్తులు చెబుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి వారు చెబుతూ ఉంటారు. చాలా కాలం క్రితం ఈ బండ చుట్టుపక్కల గల పొలాల్లో రైతులు పనిచేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక తెల్లని గుర్రంపై దివ్యమైన తేజస్సుతో కూడిన ఒక యువకుడు ఈ బండపైకి రావడాన్ని వారు చూశారు. ఎవరో ఏమిటో కనుక్కుందామని వారు బండవైపుకు నడిచి వస్తుండగానే ఆ తేజోమూర్తి గుర్రంపై 3 మార్లు ప్రదక్షిణలు చేసినట్లుగా తిరిగి అదృశ్యమైపోయాడట. అది చూసి ఆశ్చర్యపోతూనే అక్కడికి చేరుకున్న రైతులకు అక్కడి శిలపై వెంకటేశ్వర స్వామి వెలసి కనిపించాడట. అప్పటి నుండి భక్తులు అక్కడ పూజాభిషేకాలు జరిపించడం మొదలుపెట్టారు. ఆ తరువాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. రాతి పలకలతోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాల కొరత ఉండేది. అలాంటి పరిస్థితులలోనే స్వామి నిజాం నవాబు కలలో కనిపించి తాను ఫలానా ప్రదేశంలో బాలాజీగా అవతరించానని, తన నిత్య పూజలకు అవసరమైన ఏర్పాట్లు చేయమని సెలవిచ్చాడట. ఆ కలలో నిజం ఎంతో తెలుసుకోవడం కోసం నవాబు తన మనుషులను ఆ ప్రాంతానికి పంపించాడట. అక్కడ బాలాజీ స్వామి ఆవిర్భవించిన మాట నిజమేనని వారు నవాబుకు చెప్పడంతో తనకి వచ్చింది సాధారణమైన కల కాదనే విషయం అర్థమైంది. స్వామివారి నిత్య ధూపదీపాలకు అవసరమైన ఖర్చు తన వంశీకుల నుంచి కూడా ఎప్పటికీ అందుతూనే ఉంటుందని ఆయన ఒక అధికారిక పత్రం రాసిచ్చారట. దీనినే ముంతగబ్బా అంటారు. అప్పటి నుండి నేటి వరకు నవాబు వంశీకుల నుండి స్వామి ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఖర్చులు అందుతూనే ఉండడం విశేషం. గర్భాలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూసి తీరవలసిందే. మహాసౌందర్యమూర్తిగా ఆయన దర్శనమిస్తూ ఉంటాడు. ఆ పక్కనే గోదాదేవి అమ్మవారు పెరియ పిరాట్టిగా కొలువై ఉంటుంది. అయితే ఇక్కడ నీటి వసతి లేకపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉండేవారు. లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి సన్నాహాలు చేస్తూ ఉండగా ఆ బండపైనే కన్ను ఆకారంలో కోనేరు దానంతట అది ఏర్పడింది. అప్పటి నుండి ఆ నీటినే స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు. హోలీ పౌర్ణమి రోజున జరిగే స్వామివారి
హోలీ పౌర్ణమి రోజున జరిగే స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ క్షేత్ర దర్శనం వలన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. స్వస్తి, శుభమస్తు.